వేరే ఏ పత్రికలు, టీవీ ఛానళ్ళు నిజాన్ని చూపించినా, నిజాలు మాట్లాడినా కూటమిలో ఉన్న పార్టీలు అని కొందరు అధికారులు పట్టించుకోరేమో. సో ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ పత్రికలే రాస్తూ వస్తున్న వార్తలు, ఆంధ్రప్రదేశ్లో డీజిల్కి, పెట్రోల్కి కొరత ఉంది, నో డీజిల్ అని చెప్పి బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. కొన్ని చోట్ల 1000 రూపాయలకు మించి డీజిల్ పోయాము అని చెప్పి రేషన్ పద్ధతి పాటిస్తూ ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలే వార్తలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇది ముమ్మాటికి నిజం, చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, చమురు కంపెనీల దగ్గర నుంచి వీళ్ళకి రావాల్సిన పెట్రోల్, డీజిల్ ఆలస్యమయ్యి, లేకుంటే ఆ సరఫరాల అంతరాయం వల్ల నిజంగానే ప్రాబ్లం ఉందా, లేదు అంటే చమురు కంపెనీలకు క్రెడిట్ ఇవ్వడం లేదు, అదొక ప్రాబ్లం ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇవేమీ కాకుండా ఏవైనా దొంగాట ఆడుతూ ఉన్నారా? ఇట్లా పెట్రోల్ పంపుల సిండికేట్ కానీ, లేదా అట్లా చమురు కంపెనీలు కానీ ఏవైనా దొంగాట ఆడుతూ ఉన్నారా కృత్రిమ కొరత సృష్టించి? ఏ సంక్షోభం వచ్చినా మొదట లాభపడేది కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారస్తులు, మొదట బలయ్యేది సామాన్యులు. ఇప్పటికే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అదిగో 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అలా ముగియగానే భారీ ఎత్తున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోతున్నారు అని. మరి అందుకని చెప్పి ఇప్పటి నుంచి ఏమైనా కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారో? పెంచిన ధరలతో భారీగా అమ్ముకునే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో విపరీతమైన రేట్లకు అమ్ముకోదలుచుకున్నారా? పైన కేంద్రమేమో పెట్రోల్కి, డీజిల్కి ఇబ్బంది లేదు, దుష్ప్రచారం చేయకండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అంటారు. రాష్ట్రంలో ఏమో పెట్రోల్, డీజిల్ కొరత ఉంది అని ప్రభుత్వాన్ని నడిపే పత్రికలే కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. మరి అధికారులు ఏమి పర్యవేక్షణకు వెళ్ళడం లేదా? ఎందుకంటే ఎంత ఇక్కట్ల పాలవుతారు. ఒక పక్క నిత్యం పెట్రోల్, డీజిల్ అవసరమై చిన్న చిత్తగా ప్రయాణాలు, ఉద్యోగాలు, రకరకాల వాటికి ఇప్పుడు డీజిల్ ఎక్కువ లేకపోతే 1000 రూపాయల కంటే ఎక్కువ పోయాము అంటే వ్యవసాయానికి ఎంత ఇబ్బంది అండి డీజిల్. దూర ప్రయాణాలు పోయే వాళ్ళకు ఇంకెక్కడికక్కడ ఆపుకుంటూ పోసుకొని పోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడిపోతారు. మరి సమస్య మీద ప్రభుత్వం దృష్టి పెడుతుందా, లేకుంటే పాలకులకు సంబంధించి దగ్గర మనుషులే ఈ కృత్రిమ కొరత సృష్టించడంలో ఏమైనా బిజీగా ఉన్నారా? ఒకటైతే ఫ్యాక్ట్, పెట్రోల్ పంపుల సిండికేటా, చమురు కంపెనీల, ఎవరు ఆడుతున్నారో తెలియదు కానీ మొత్తం మీద ఒక దొంగాట అయితే ఆడుతూ ఉన్నారు. అల్టిమేట్గా జనాలను దోచేయడమే. నువ్వు ఏ దొంగాట ఆడినా, ఏ మంచి ఆట ఆడినా. కానీ కృత్రిమ కొరత అనేది సృష్టించేసి దాని ద్వారా లాభం పొందాలి అని చూడడం నిజంగా ఇది ఒక క్రైమ్ అంతే. కానీ పట్టించుకునేది ఎవరు?